ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మా అమ్మగారు దేవునికి మహిమ ఈరోజు భోజనం చేశారు, చక్కగా మామిడి పండు కూడా తిన్నారు. అందుకు దేవునికే మహిమ. అమ్మ మామిడి పండు బాగుందా? బాగుందంట. దేవునికి మహిమ. మీరందరూ ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే నేను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే, తల్లిదండ్రుల్ని అందరూ ప్రేమించండి. తండ్రిని ప్రేమించండి, తల్లిని ప్రేమించండి. వారికి బలం ఉండేటప్పుడు, డబ్బులు ఉండేటప్పుడు వారిని కాకపెట్టి డబ్బులు తీసేసుకొని కాళ్ళు చేతులు పెట్టేసి ఏంటి ఏదో మీ నిజమైన ప్రేమలాగా నటిస్తూ డబ్బులు తీసుకోవడం గొప్పతనం కాదు. అమ్మా నాన్నకి బలము ఊడిగినప్పుడు, అంటే వారికి అనారోగ్యం ఉండేటప్పుడు, వారి పరిస్థితులు బాగాలేనప్పుడు వారిని ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. దేవుడు అందరినీ చూస్తున్నాడు. బైబిల్ గ్రంథం చాలా చోట్ల మరి దేవుడు చూస్తున్నట్టు కీర్తనలు 11:4 ప్రకారం, మరి ప్రకటన గ్రంథం 2:19 ప్రకారం చాలా దగ్గర మరి 53 కీర్తన, 14 కీర్తన, ఇవన్నిట్లో దేవుడు చాలా స్పష్టంగా దేవుడు అందరినీ చూస్తున్నాడు, ఎవరి ప్రేమ ఎలాంటిదో. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను కానీ మీరు చూస్తే, రేపు ఉదయం మీ పిల్లలు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తారు. మీరు కానీ నటించే ప్రేమ మీలో ఉంటే, మీరు తల్లిదండ్రులు కానీ పట్టించుకోకపోతే ఖచ్చితంగా మీ పిల్లలు కూడా పట్టించుకోరు. దయచేసి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, మీరు వారికి ఆరోగ్యం ఉండేటప్పుడు ప్రేమించడం కాదు, కానీ ఇలా ఉండేటప్పుడు ప్రేమిస్తే ఖచ్చితంగా మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు కానీ నటిస్తూ మరి తల్లిదండ్రులు పట్టించుకోకుండా దూరం పెట్టేసి వారిని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లలు కూడా పట్టించుకోరు. ఇది వాస్తవం, బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. నువ్వు తల్లిదండ్రులను ప్రేమించడం వల్ల కూడా నీకు దీర్ఘాయువు ఉంటుందని నిర్గమకాండము 20:12 చెప్తుంది. దయచేసి తల్లిదండ్రులను ప్రేమించండి. శ్రేష్టమైన ప్రేమ ఇదే. 1 కొరింథీయులు 13:13 చదివితే దాంట్లో శ్రేష్టమైన ప్రేమ. ఈ ప్రేమ చాలా విలువైనది. తల్లిదండ్రుల్ని ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. చివరికి మీ పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు. దయచేసి ఈ వీడియో చూస్తున్న నీవే సహోదరుడా, మీ అమ్మా నాన్నని పట్టించుకోవట్లేదేమో, అస్సలు వారిని పలకరించడం లేదేమో, బాగోలేదని తెలిసినా నువ్వు పట్టించుకోకుండా తిరుగుతున్నావేమో, రేపు ఉదయం నీ పిల్లలు కూడా అదే పరిస్థితి అవుతుంది. జాగ్రత్త. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మనసు మార్చుకొని తల్లిదండ్రులను ప్రేమించండి. ఇలాగా మంచం మీద ఉన్న తల్లిదండ్రులను విడిచిపెట్టద్దు. కంటికి రెప్పలా పిల్లల్లా చూసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ బ్రదర్ సైలిస్ పాల్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ముద్దిచ్చు. ఇచ్చేసింది. ఇది తల్లిదండ్రుల ప్రేమ. వారికి ఉన్న ప్రేమ చాలా విలువైనది. తల్లిదండ్రులు పిల్లల్ని అంతగా ప్రేమిస్తారు. కానీ పిల్లలే పెద్ద ఎదిగాక ఉద్యోగం వచ్చిందనో, పెళ్ళయిందనో, లేదా దూరంగా వెళ్ళిపోయిన ప్రేమించడం మానేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. కనుక దయచేసి మీరు తల్లిదండ్రులను ప్రేమించండి, వారిని చిన్న పిల్లల్లా చూడండి. ఖచ్చితంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ప్రేమించలేకపోతే మాత్రం నేనైతే చెప్తున్నాను స్పష్టం, బైబిల్ గ్రంథం చదవండి, మీ పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమించరు. ఇది వాస్తవం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మనసు మారి తల్లిదండ్రులను ప్రేమించండి. మారు మనసు పొందుకోండి.